నా అక్కలు, నా చెల్లెమ్మలు, నా పిన్నమ్మలు అని మాట్లాడే జగన్మోహన్ రెడ్డి సొంత తల్లి చెల్లి మీద కోర్టుకి వెళ్ళాడు. ఎలా చూడాలంటారు అసలు దీన్ని? అందరికీ నమస్కారం, శ్రీరామ శుభాకాంక్షలు. అతనికి ఊరక పైన చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఎన్నో చూసిన తర్వాత ఇది మనం ఆశ్చర్యం కాకపోయిన పని లేదు. అతను చెప్పేదానికి ఆపోజిట్గా చేస్తూ ఉంటాడు. మనం చూసి ఇసుకుపోయే కదా మనం తీసి అవసరం 11 ఇచ్చి పక్కన వేసాం. దాని గురించి మనం ఎక్కువ ఆలోచించమంటేది అతని మాటే ఒకటైతే ఒకటి జరిగిద్ది అంతే. ఇప్పటికీ అదే మాట కదా, రాష్ట్రంలో ఉన్న మహిళా అక్క చెల్లెమ్మలందరినీ మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటున్నాడు కదా. మరి ఒక పక్కన మరి ఈయన సొంత చెల్లికి మరి మోసం చేయకుండా న్యాయం చేయొచ్చు కదా. మరి ఈయన సొంత చెల్లికి న్యాయం చేయలేడు, రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెమ్మలకి న్యాయం చేయలేదు. అందుకే ఇది కనుక్కొని సొంత రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెమ్మలు మొత్తం పక్కన పెట్టారు, సొంత చెల్లెమ్మలు కూడా పక్కకి వేసే పరిస్థితి వచ్చాడు. కనుక్కున్నారు. ఫస్ట్ మాయ మాటలు నమ్మి కొంచెం నమ్మి మోసపోయిన మాట వాస్తవమే. సొంత అక్క చెల్లెమ్మలు నమ్మి మోసపోయారు, రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలు నమ్మి కూడా మోసపోయారు. తెలుసుకొని పక్క వేసారు. వీళ్ళు కూడా అదే పరిస్థితికి వచ్చారు, సొంత వాళ్ళు కూడా. అది సొంత మేనలుడు మేనకోళ్ళ ఆస్తులే కబ్జా చేయడానికి చూస్తున్నాడు ఇతను. ఏ మామ అవుతాడు కంసమామ కాక అంటూ వైఎస్ షర్మిల గారు చేస్తున్న వ్యాఖ్యలు కరెక్ట్ అనుకోవచ్చు అంటారా? 100% కరెక్ట్. కంసం మామ ఒక్కడికే కాదు, అక్కాశైలమ్మలకి అక్కాశైలమ్మ పిల్లల ఆస్తులు ఎన్ని కూడా పొలాలు ఎన్ని రకాలుగా చూసుకున్నారు. మామ కంసం మామ అనేది కరెక్ట్ పాయింట్. కంసుడన్నా కొంచెం దయచేసి వాళ్ళ సొంత శైలన్నా కొంచెం కొన్నాళ్ళు కారాబారాలు పెట్టని బతికిచ్చాడు. ఈ కంసుడు సొంత శైలిని కూడా తినే పరిస్థితికి వచ్చాడు. వాడికాడికి దారుణుడు. ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చేస్తున్నారో కార్యక్రమాలు P4 అంటూ, ఆ P4 కార్యక్రమాలు అనేది సంక్షేమ పథకాలన్నీ ఎత్తేయడానికే చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కొత్త మాటలు అయితే చెబుతున్నాడు. నిజమే అంటారా? దాన్ని సంక్షేమ పథకాలు ఎత్తేయడానికి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు అనుకోవాలంటారా? జగన్మోహన్ రెడ్డి వేసి ఎన్నిసార్లు బురద ప్రజలు నమ్మడానికి మోసపోవడానికి స్పష్టంగా చంద్రబాబు గారు చెప్పారు. అన్ని పథకాలు ఒకదాని బట్టి చేసుకుంటూ వస్తాను, ఏ పథకం మేము ఇచ్చినా ఆగమని చెప్తున్నాడు. ఏంటంటే ఇక ఆత్రం ఆగలేక ఊరకు కూర్చోలేక ఇంట్లో కూర్చోలేక తపన పడి మాట్లాడుతుంది తప్ప బుర్ర తప్ప వాస్తవం కాదని. మరి ఈ మధ్యకాలంలో చూస్తే విడుదల రజనీ మీద కేసు, మరో పక్కన చూస్తే గనక రోజా మీద కేసు, ఇంకో పక్కన చూస్తే మిథున్ రెడ్డి మీద కేసు. అందరూ హైకోర్టుకి బెయిల్ చుట్టూ తిరుగుతున్నారు. ఏమనాలంటారు ఇదంతా? అసలుకి ఈ కేసుల పరంపర ఇదంతా రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగమే అంటున్నారు కదా, అది వాస్తవమే అనుకోవాలంటారా? రెడ్ బుక్ ఎందుకైతే తప్పు చేసినాడు ఎప్పుడైనా సరే బెయిల్లో ఉండాల్సిందే. జగన్ ఎండి వచ్చాడు ఇక కొన్నాడు సీరియస్గా. వీళ్ళు కూడా అట్లా తప్పు చేశారు కాబట్టి ఉంటారు, తప్పు లేదు దాంట్లో. తప్పు చేసిన శిక్ష కంపల్సరీ పడాల్సిందే, ఏ గవర్నమెంట్ అయినా సరే. ఇప్పుడు వాళ్ళు ఏం చేయకుండా వాళ్ళు చేసిన అన్ని తప్పులే కదా. వాళ్ళ తప్పు చేసినప్పుడు శిక్ష పడటం కరెక్టే కదా. దాంట్లో ఏం తప్పులు లేకుండా రైతులు లేదు, వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, అన్ని ప్రజల మీద నానా రకాల కేసులు పెట్టి ఎన్ని హింసలు పెట్టారు రాష్ట్రంలో జనాన్ని. వాళ్ళు చేసిన తప్పు కానీ చేసే తప్పు కరెక్ట్గా తప్పు చేసినోడికి శిక్ష వేయడం తప్పు లేదు. 2 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి, మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం, ఈసారి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడో చూడండి మీ అందరికీ అంటున్నాడు కదా. మరి వాళ్ళు 2 సంవత్సరాలు కాదు కదా, 100 ఏళ్ళు కళ్ళు మూసుకొని ఏం చేయలేరు రాష్ట్రానికి ఏమి చేయలేక వెనకటికి కూడా అన్నాడంట. ఇవాళ కాదు రేపు జాస్త గట్టిగా అన్నాడంట. అట్నే ఎన్ని ఉత్తమ మాటలు, తప్పించుకునే మాటలు. అది లేదు, వాడికి ఛాన్స్ లేదు, అయిపోయింది. జగన్మోహన్ అనే వ్యక్తికి సీఎం అనే సీట్ ఇవ్వాలని మనసులో నుంచి ప్రజలు తీసేసుకున్నారు. ఒక్కసారి చూశారు. ప్రజల్లో అంత వ్యతిరేకత వచ్చిందంటగా 10 నెలల్లోనే. అది ప్రజా వ్యతిరేకత కాదు, అది ప్రజల్లో నిదానంగా చేస్తున్నారని చెప్పి ఒక భావన, నమ్మకంతో, ఒక భావనతో ఆలోచిస్తున్నారు జనం. ఆలోచించకపోతే ఎక్కడ వాళ్ళు అక్కడ ధనాలు చేసి గోవాలు చేసేవాళ్ళు. బాబు గారి మీద నమ్మకం ఉంది కాబట్టి వెయిట్ చేస్తున్నారు. అంతేగాని వీడు చెప్పాడని చెప్పి జనం వినే మాటలు వినే జనం ఎవరు రాదు. ఆంధ్రాలో అందరికీ తెలుసు ఎవడు ఎట్టుకుంటాడు, ఎవడు బుద్ధో, ఎవడేం చేస్తాడో అన్నీ తెలుసు. కాబట్టి దాని గురించి జగన్ మాట్లాడటం మానుకొని మేలకొండ తాడేపల్లి గ్యారేజ్లో సినిమాలు చూసుకుంటూ కూర్చున్నా కొంతమంది పాత వాళ్ళన్నా ఉంటారంటే పెట్టుకొని పోతే ఇవి కూడా పోతాయి అట్లా ఇష్యూ మాట్లాడితే. ఎలా చూడాలంటారు? ఇంతవరకు చూస్తే గనక ఈ వైసీపీ నాయకులు పదే చెప్తుంది సూపర్ 6 హామీల గురించి కూటమి ప్రభుత్వం అసలు ఏం ఆలోచించట్లేదు, మొత్తం ఎగనామం పెట్టే ఆలోచనలో ఉంది అనే మాట అయితే అంటున్నారు కదా. అది నమ్మొచ్చు అంటారా మరి వాళ్ళ మాట? ఒక్క మాట కూడా వాళ్ళు చెప్పేది నమ్మకం లేదు. వాళ్ళు చేసిన గతంలో 1000 రూపాయలు పెంచుతాను అని చెప్పి ముసలివాళ్ళకి చెప్పి 5 సంవత్సరాలు ఇచ్చారు. మరి అసిమెంట్ వాళ్ళు మరి వాటి గురించి మాట్లాడే అర్హత వాళ్ళకి ఎక్కడ ఉంది?
ఇన్ని లోటుపాటు ఉన్నప్పుడు కూడా సర్దించుకుంటా ఇస్తాను. 1000 రూపాయలు తెచ్చాడు, కరెక్ట్గా 4000 చేసేసాడు. 3 వేలు ఇమ్మీడియట్గా ఇచ్చేసాడు. పాత బాకీ కూడా కలిపి 7000 ఆయన ఇచ్చేసాడు. ఇవన్నీ ఏంటంటే వాడు ఆత్రం అక్క మాట్లాడుకున్నాడు తప్ప వాడు ఏం లేదు, చేసేది ఏం లేదు. జనానికి ఆ బాబు గారి నమ్మకం ఏం తగ్గదు. ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుంటే గనక మరి లోకేష్ ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నాడు అంటూ అంబటి రాంబాబు చేస్తున్న కామెంట్స్ ఎలా చూడాలంటారు అసలు? అదే ఈ బల్బు మాటలకే అంబటి రాంబాబు మాట్లాడిన గంట అరగంట ఈ మాటలకే, ఈ బల్బు మాటలు, ఈ బల్బు పనులకే తీసి అవసరం కాదు. అంబటి రాంబాబులే కదా ఆ పార్టీని బీకి పక్కన వేశారు. బల్బు మాటలు వాళ్ళకి వీళ్ళు వర్క్ ప్రతి ఒక్క మాట చెప్పాడు. అక్షరాలు చదివితే వాస్తవం అయితే మాట్లాడతారు టీడీపీ వాళ్ళు. వాళ్ళలాగా అబద్ధం మాటలు, బల్బు మాటలు మాట్లాడేవాళ్ళు మా టీడీపీలో లేరు. మళ్ళీ ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు వైసీపీ నాయకులు పదే పదే ఎందుకు చేస్తున్నారు అనుకోవాలంటారు? చేస్తారు, వాళ్ళ స్వభావం అది. పోముందండి దాన్ని కాపాడడానికి పోయినా కూడా కాటేస్తుంది, దాని స్వభావం అది. అంతేగాని ఈ ఎదవలకి ఎదవ మాటలు వస్తానే ఉంటాయి. వాళ్ళు మంచి చేస్తున్నారు. రాష్ట్రంలో గొడవలు రావడానికి ఏమన్నా ప్లాన్ చేస్తున్నారు అనుకోవచ్చు అంటారు? రాష్ట్రంలో గొడవలు లేపాలని ప్లాన్ చేసిన అంత అమాయకుడు రాష్ట్ర ప్రజలు గారు. అసలు గొడవ వచ్చి ముందు ఆ వైసీపీ వాళ్ళని వేల పెట్టి పంపిస్తారు. ఏం చేశారండి? ఎదవలు మాట వచ్చారు మా కాడికి. వాడిని పాదయాత్రకు రమ్మని జగన్ని తెలిసింది గోల్ చేస్తారు. మార్పు వచ్చింది అర్థమైపోద్ది. మొఖాన్ని రమ్మని వస్తే మొఖాన్ని పట్టుకొని ఊసి అడుగుతారు. మామూలుగా అడగరు, మొఖాన్ని ఊసి అడుగుతారు. ఎదవన్నారు ఏం మొఖం పెట్టుకొని వచ్చారు, మొన్న ఏం చెప్పావు, నాకు ఓటు చెప్పు తీసుకొని కొట్టండి నేను చెప్పావు పోయిన పాదయాత్రలో. అదే చెప్పుతో కొట్టి అడుగుతారు రమ్మను జనంలోకి. అదే మీరు ఆ మాట అంటారు ఏంది? అసలు చంద్రబాబే బయట తిరిగే పరిస్థితిలో లేదు. ఇప్పుడు ఆయన ఇచ్చిన హామీలన్నీ అమలుపరచకపోవడంతో జనాల్లోకి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది అంటున్నారు కదా. మరి చంద్రబాబు ప్రజలు బ్రహ్మాండం తిరుగుతున్నారు. ఏం పక్కన సెక్యూరిటీని కూడా పక్క పంపించేసి ఈడు చెట్లు పైన వస్తుంటే కింద చెట్లు కొట్టించిన యాదవ ఈడు మరిపోయి చంద్రబాబు గురించి. పైన విమానాలు వస్తుంటే కిలోమీటర్ కూడా విమానంలో వచ్చేవాడు, అది కింద చెట్లు కొట్టేవాడు. ఈ ఇచ్చే మాట్లాడే మాటలు జనం అందరికీ అర్థమైపోయింది. ఎవరు వాడు మాట నిండేవాడు లేడు, నా నమ్మేవాడు లేడు, అసలు వాడు ఓటు వేసేవాడు లేడు. తర్వాత డిపాజిట్లు కూడా రావు, అసలు కూడా రావు డిపాజిట్లు. జగన్ జనంలోకి వస్తే ఆ ప్రభంజనాన్ని తట్టుకోలేరు, అందుకని సెక్యూరిటీ కూడా ఆయనకి ఇవ్వలేకపోతున్నారు అని చెప్పి ఆలోచిస్తున్నాం. మేము ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకోలేక కాదు అంటున్నారు కదా. అవి ఎలా చూడాలంటారు మరి ఈ మాటలకి? ఆ మాట కరెక్టే. జగన్ జనంలోకి వస్తే ఆ జనం అడిగే మాటలకి చెప్పుతో కొట్టే దెబ్బకి తట్టుకోలేక జగన్ దక్కున్నాడు తప్ప జనం ప్రబంధాన్ని కాదు. కాదంటారా? ఆ ప్రభంజనాన్ని తట్టుకోలేక అదే జనం చెప్పుతో కొట్టమని ముందు చెప్పాడు, పని చేయకపోతే మళ్ళీ వచ్చి చెప్పుతో కొట్టమని అడిగాడుగా. అందుకే చెప్తూ కొడుతూ ఆ దెబ్బలు తట్టుకోలేక జగన్ ఇంట్లో కూర్చున్నాడు తప్ప జనం ప్రపంచం ఏమి లేదు జగన్కి. ఏం లేదంటారు? ఏం లేదు. మరి ఓవరాల్ గా చూసుకుంటే కనుక ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాత్రం నేను మళ్ళీ జనంలోకే వస్తాను, జనం నుంచే జనం సమస్యల కోసమే పోరాడతాను అంటున్నాడు కదా. రావాలి, జనం కూడా అదే కోరుకుంటున్నారు. తప్పించుకున్నాడు మొన్న మాయ మాటలు చెప్పి వస్తే వాడు సంగతి చూద్దాం అనుకుంటున్నారు. రమ్మని కోరుకుంటున్నారు జనం కూడా. వస్తే వాడి బాకీ తీర్చుకోవడానికి రెడీగా ఉన్నారు జనం. రెడీగానే ఉన్నారంట. అయితే జనం వచ్చేది అభిమానంతో కాదంటారా జగన్మోహన్? పాత బాకీ తీర్చుకోవడానికి చెప్పాడుగా, పని చేయకుండా వచ్చే నా చెప్పుతో కొట్టమన్నాడుగా. ఆ బాకీ తీర్చుకోవడానికి ఎదుర్కొస్తున్నారు తప్ప అభిమానంతో కాదు ఎదురు చూసేది. మరి ఎందుకని మరి వైసీపీ నాయకులు చాలా గొప్పగా చెబుతున్నారు మరి దాని గురించి? జనంలోకి రాలేక కాదు, సెక్యూరిటీ ప్రాబ్లం వల్ల అని. అదే రాలేక కాదు, తంతారని భయం. సెక్యూరిటీ ప్రాబ్లం తంతారని భయం. తంతారని భయంతో అంతే లేదు. అభిమానులు ఎక్కువ వస్తారు. ఎక్కడో దాకేందుకు మన రీసెంట్ గా ఎక్కడో పెళ్లికి వెళ్తే తెనాలి పెళ్లికి వస్తేనే బేవత్సంగా జనాలు వచ్చారు, అక్కడే సెక్యూరిటీ ఇవ్వలేకపోయారు, ఇంకేం ఇస్తారు మాకు సెక్యూరిటీ అంటున్నారు కదా. అదే చెబుతుంది. సెక్యూరిటీ కూడా ఆగదు. అంత కోపంలో ఉన్నారు జనం కనపడితే కొట్టాలని. అదే కోపం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నట్టు కదా. చంద్రబాబు అభిమానం ఉంది. పక్కన సెక్యూరిటీ మొత్తం పక్కన వేస్తే సొక్క వేసుకుని డైరెక్ట్ గా జనాలకు ముసలి కాడికి పిల్లల కాడికి పోయి ఖమ్మంగా మాట్లాడతారు పక్కన కూర్చోబెట్టుకొని. మాట్లాడమని వచ్చట నేను గతంలో మాట్లాడాడు పాదయాత్ర అప్పుడు. ఏం మాట్లాడాడు? పాదయాత్ర మాట్లాడాడు. అందరూ ముద్దులు పెట్టాడు, ప్రతి వాడికి ముద్దులు పెట్టాడు, తర్వాత గుద్దాడు, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు రమ్మను, ఇప్పుడు ముద్దు కాదు, దగ్గరకు వస్తే గుద్దులు పడతాడు వాడికి. ముద్దులు పెట్టాడు వాడు. ఇప్పుడు జనం చేత ముద్దులు పెట్టాడు వస్తే.